ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. కేరళలోని తిరువనంతపురం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు. రాజధాని అమరావతిలో 49,040 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టు పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మరో 8,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు. వెయ్యి 459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో డిఆర్డీఓ చేపట్టే క్షిపణి ప్రయోగ కేంద్రానికి, 100 కోట్లతో విశాఖలో డిపిఐఐటి చేపట్టే యూనిటీ మాల్కు శంకుస్థాపన చేస్తారు. 293 కోట్లతో గుంతకల్లు వెస్ట్, మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి, 3,176 కోట్లతో ఎన్హెచ్ఏఐ చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగే 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ట్రిప్లింగ్, డంప్లింగ్ ప్రాజెక్టులకు జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాన వేదికపై పరిమితంగా 14 మంది వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 5 లక్షల మంది తరలి వస్తారని ఏర్పాట్లు చేశారు. మొత్తం 35 గ్యాలరీలను, ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా ఎల్ఈడీ తెరలను సిద్ధం చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పైకప్పుతో 3 షెడ్లు వేశారు. 6,500 మంది భద్రతా సిబ్బందిని, పర్యవేక్షణకు 37 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. వారికి సహాయంగా ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. చక్కటి ప్రదర్శన అందించేందుకు నాట్యాచారిణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. కేరళలోని తిరువనంతపురం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు. రాజధాని అమరావతిలో 49,040 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టుల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు మరో 8,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు. ప్రయత్నం చేయబోతున్నారు. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనులు
1459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో డిఆర్డీఓ చేపట్టే క్షిపణి ప్రయోగ కేంద్రానికి 100 కోట్లతో విశాఖలో డిపిఐఐటి చేపట్టే యూనిటీ మాల్కు శంకుస్థాపన చేస్తారు. 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 3176 కోట్లతో ఎన్హెచ్ఏఐ చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు. అలాగే 3680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ట్రింప్లింగ్ డంప్లింగ్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాన వేదికపై పరిమితంగా 14 మంది వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 5 లక్షల మంది తరలి వస్తారని ఏర్పాట్లు చేశారు. మొత్తం 35 గ్యాలరీలను ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా ఎల్ఈడి తెరలను సిద్ధం చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పైకప్పుతో 3 షెడ్లు వేశారు. 6500 మంది భద్రతా సిబ్బందిని, పర్యవేక్షకులకు 37 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. వారికి సహాయంగా ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. మరి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతూ ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి 2వ విడత పనులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవాలు చేయబోతూ ఉన్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 40,000 కోట్లకు పైగా పనులకు ఇప్పటికే ఆమోదం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 1,00,000 కోట్ల పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజధాని నిర్మాణాన్ని గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణం దిశగా వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు అమరావతి నిర్మాణానికి సంబంధించి 2వ విడత పనులు చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పనులకు ప్రారంభోత్సవాలు చేయించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ప్రధాని మోడీని ఆహ్వానించింది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏపీకి రాబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మోడీ ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు నరేంద్ర మోడీ 2:55 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:15 సచివాలయం హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రానున్నారు. పలు ప్రాజెక్టులకు ఆయన అక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. 4:55 తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఇటు రాజధాని ప్రాంతంలోని సచివాలయం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు వంటి ఏవైతే కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి పనులను ప్రారంభోత్సవాలు చేయబోతూ ఉన్నారు. పనులకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలోనే తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ రాజధాని నిర్మాణ పనులను చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. దీంతో తిరిగి ఆ పనులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రధాని ఈ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటితో పాటు
పలు జాతీయ రహదారులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు కూడా ఆయన శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధాని మోడీ అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏదైతే పనులు కాబోతూ ఉన్నాయో ఈ సందర్భంగా భారీగా బహిరంగ సభను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 5 లక్షల మంది వరకు ఈ సభకు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పనుల ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అమరావతి రాజధానిలోనే వచ్చేటటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు కూడా చేపట్టారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఇటు రాజధాని ప్రాంతంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందుగానే నిర్దిష్ట ప్రాంతాల్లో వచ్చేటటువంటి వాహనాల పార్కింగ్ కావచ్చు, సభాస్థానికి వెళ్లే ప్రజలకు సంబంధించి ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి ప్రాంతంలో ప్రధాని మోడీ పనులు ప్రారంభించిన తర్వాత ఈ పనులను వేగవంతం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. ఇప్పటికే చాలా పనులకు టెండర్లు ఖరారు చేసింది. పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. రేపటి నుంచి ఈ రాజధాని అమరావతి పనులు మరింత వేగంగా ఊపందుకోబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. రాజధాని లేని రాష్ట్రం అంటూ గతంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. హరి. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.